ప్రియమైన కార్మిక మిత్రులారా, జూలై 9వ తారీఖు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం అట్లాగే అన్ని రంగాల కార్మికులకు సంబంధించిన భారత్ బంద్ కార్యక్రమం అన్ని ప్రజా సంఘాలు సిఐటియు అట్లాగే ఏఐటియుసి ఐఎన్టీయూసి తదితర కార్మిక సంఘాలన్నీ కలిసి ఒకరోజు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కార్యక్రమం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ చట్టాలు ఏవైతున్నాయో, లేబర్ కోడ్లు ఏవైతున్నాయో వాటికి వ్యతిరేకంగా, దాంతోపాటు కార్మికులందరికీ కూడా కనీస వేతనం 26,000 నిర్ణయించాలి, అవి అమలు చేయాలి అని చెప్పేసి, దాంతోపాటు పని ప్రదేశాలలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను యాజమాన్యం గుర్తించి పరిష్కరించడం కోసం పనిచేయాలని చెప్పేసి, అట్లాగే చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉంటున్నటువంటి వాళ్ళకి వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి డ్రైవర్లకు చేయూతనిచ్చే స్కీమ్ ఏదైతుందో సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇవ్వాలి. ఇప్పటికే 2 సంవత్సరాలు గడుస్తుంది హామీ ఇచ్చి కూడా ఇప్పటిదాకా అది అమలు కావట్లేదు. దానివల్ల చాలామంది ఆటో డ్రైవర్లు మహాలక్ష్మి స్కీమ్ నష్టంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆటో డ్రైవర్లందరికీ కూడా వెంటనే సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం ఏదైతే చేస్తానని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయాలి. ఈ రకంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్టీఏకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి, వాటన్నిటిని కూడా కట్టడి చేయాలి. ఫోటో చాలన్ల పేరుతోటి డ్రైవర్లందరినీ కూడా రోడ్డు మీదకి రానియకుండా భయానకంగా ఉన్న పరిస్థితి ఉంది. దాన్ని కూడా పరిస్థితిని బట్టి తగ్గించాలని చెప్పేసి, దానికి తోడు పెరుగుతున్నటువంటి ట్యాక్స్, ఇన్సూరెన్స్ వీటన్నిటిని కూడా కట్టడి చేసి కార్మికుల యొక్క సమస్యల పట్ల సానుకూలంగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సిఐటియు పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క కార్మికులు కూడా ఇందులో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి ట్యాక్సీ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, అట్లాగే స్కూల్ బస్సులు, స్కూల్ వ్యాన్లు, ఈ రకంగా ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన ప్రతి కార్మికులు కూడా ఇందులో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.